హరి ఓం నమో వెంకటేశాయ నమః. యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచలు. హరే రామ హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి. రామనామం ఆదర్శము, కృష్ణనామము కృష్ణ స్మరణ జ్ఞానము. ఆదర్శము జ్ఞానము రెండు మనలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని సులభంగా గ్రహించు. గురువుగారు భగవద్గీత తర్వాత ఎందుకు ఆ విషాదం అనే దాని గురించి మీరు చెప్పారు. అర్జునుని విషాదం ఎందుకంటే అర్జునులో ఉండేటటువంటి మానసిక బలహీనత. అర్జునులో ఉన్న ఒకే ఒక మానసిక బలహీనత అతని యొక్క శౌర్యానికి, పరాక్రమానికి, ధీరత్వానికి అక్కడ కొద్దిగా లోటు కలిగి దాన్ని సరిచేస్తే ఇక అర్జునుడు ఆయన యొక్క శక్తిని అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అంతటి విరాధి వీరుడైన అర్జునుడు. ఇప్పుడు విషాద యోగంలో మరొక యద్యతేన పశ్యంతి లోభోపహత చేతః, యద్యస్యేన పశ్యంతి లోభోపహత చేతసః, కులక్షయే కృతం ద్రోహం మిత్రద్రోహం చ పాతకం. ఇక్కడ అర్జునుడు మర్చిపోయిన సత్యం ఏదంటే, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సర్వము నుండి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నా పక్కన ఉన్నాడు అనే విషయం మర్చిపోయాడు. సర్వధర్మాలకు అతీతమైన వాడు, సర్వధర్మాలను ఏర్పరిచిన వాడు, సర్వ కర్మలకు అతీతమైన వాడు, సర్వ కర్మలకు మూలమైనటువంటి వాడు, సర్వజ్ఞాన పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పక్కన ఉన్నాడనే విషయం మర్చిపోయి మాయలో పడిపోయాడు. కృష్ణమాయ. ఏమాయది? అక్కడ యుద్ధరంగంలో ఇంతమంది చూసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? మొదట నాకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? యజ్ఞత్యేపేతే లోభోప హతచేతసః అంటున్నాడు. అంటే ఇటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా బంధువులు, బాంధవ్యులు, మిత్రులు, తర్వాత బంధువులు చంపడం మహాపాతకం. ఇంకా మిత్రులను హత్య చేయటం అనేది కూడా ఇంకా పరమదోషాది దోషం. ఇదంతా పరిశీలిస్తుంటే శ్రీకృష్ణ, నేను చూస్తుంటే ఇదంతా నీవు అన్నీ తెలిసిన వాడవు కనుక ఈ యుద్ధానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఇంతమందిని చంపితే మహాపాతకం. ఏమవుతుంది ఆ పాతకం? ఏ విధంగా అయితే హత్య, ఆత్మహత్య ఇవన్నీ మహాపాతకాలు, అలాంటి పాతకాన్ని నా దగ్గర చేయించాలనుకుంటున్నాం. అయితే శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళ మూక అంటే దుర్మార్గుల మూక, దుష్ట చతుష్టయం, దుష్ట పంచకం, దుష్టాష్టకం అనేక మంది ఉంటారు. దుష్టులు అనేవాళ్ళు ఇలా 5 మంది, 4, 3, 2, 8 మంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ దుష్ట చతుష్టే సమూహాన్ని మనం సంహరిస్తే వీళ్ళు బంధువులు మనకు ఏమవుతుంది? పాపం చుట్టుకుంటుంది. మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళని కానీ శిక్షిస్తే, చంపేస్తే అది మహాపాతకం అవుతుంది. కృష్ణ, ఇట్లాంటి పాతకము దుర్యోధనులు, దుర్మార్గులు, వారు అతి నీచులు. అటువంటి వారు ఈ పాపపుణ్యాలు తెలియదు వాళ్ళకి. పాపపుణ్యాలు వాళ్ళ లెక్కలోకి రావు కనుక లెక్కలోకి రానటువంటి పాపపుణ్యాలను ఆ మూర్ఖులు, పరమ మూర్ఖాతి మూర్ఖులైనటువంటి దుర్యోధనాదులు యుద్ధానికి సిద్ధపడవచ్చు, అందరిని చంపడానికి సిద్ధపడవచ్చు. కానీ అన్నీ తెలిసిన జ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం అనేకం, మనకు ఆప్తవాక్యములు అనేకం ఉన్నాయి, చెప్పబడి ఉంటే అందులో ఏముందంటే హత్య మహాపాతకం,
మహాపాపం. అందులో ఎవరిని హత్య చేస్తున్నాము? బంధువులు. బంధువులను చచ్చిపోతే ఇంకా రాజ్యం నేనెందుకు? నేనేం చేయాలి దాన్ని? మిత్రులందరూ పోతే నాకెందుకు ఆ రాజ్యం అని అంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు ఆయన? వీరాది వీరుడైన అర్జునుడు ఎక్కడ, ఇప్పుడు మాట్లాడే అర్జునుడు ఎక్కడ? అంటే అర్జున విషాద యోగం ఎందుకైందంటే, విషాదము అనేది అంటే కష్టాలు పడినప్పుడే మనకు సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా కష్టాల కోర్చుకున్న నీ సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు. ఘంటసాల వెంకటేశ్వరరావు మహాద్భుతంగా పాడారు ఆ పాటని. తారక రామారావు గారు నటించారు, సుభాష్ రావు. ఇలా చిత్రాల్లో మనకు జ్ఞానం బోధించేటువంటివి, ఉత్తేజం కలిగించేటివి అనేక గానాలు కూడా ఉన్నాయి. గొప్ప గొప్ప ఈ యొక్క రచయితలు రాసినటువంటి పాటలు. కనుక ఇక్కడ అర్జునుడు భయపడుతున్నది తన యొక్క బంధుజనులను చంపితే పాపం కదా, మిత్రులను చంపితే మహాపాతకం కదా అని చెప్తున్నాయి శాస్త్రాలు. మరి శాస్త్రానికి విరుద్ధంగా మనం ఎందుకు పోవాలి అని అర్జునుడు బాధపడుతున్నాడు. సహజంగా మానవులు అనేక మందికి కూడా విచక్షణ జ్ఞానం కోల్పోతారు. ఏం విచక్షణ జ్ఞానం అది? ఒక పని చేసేటప్పుడు ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు. కొన్ని పనులు తప్పనిసరిగా అత్యవసరం, చేయకపోతే అది మనకు ప్రాణాన్ని మీదకి వస్తుంది. చట్టం కూడా ఏం చెప్తుంది? నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఏమైనా చేయవచ్చు. నిన్ను ఎవరైనా చంపడం వస్తే నువ్వు చంపు, రా నాదో పొడి చేయి అని చూస్తూ ఉంటావా? చూడం కదా. మన వాళ్ళని ఆత్మ పరిరక్షణ అది ముఖ్యం కదా. ఆత్మ పరిరక్షణ కూడా ముఖ్యమైనటువంటి విషయం కనుక నీవు రక్షించుకోవడానికి అవతల వ్యక్తిని చంపినా ఇబ్బంది లేదు. ఇటువంటి విషయం అర్జునుడికి బోధపడలేదు. ఏం బోధపడలేదు? వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించారు, ఎంతమంది వాళ్ళని బంధువులు చంపారు, అడ్డం వచ్చిన వాళ్ళని, వ్యతిరేకమైన వాళ్ళని తీసుకొని కారాగారంలో వేసి బంధించి హింసించారు. ఇవన్నీ అర్జునుడు మర్చిపోయాడు. ఇక్కడ ఎందుకు మర్చిపోయాడంటే ఇక్కడ ఆయనకి పాపభీతి అనేది ఒకటి వచ్చింది. పాపభీతి. అర్జునుడు మహాశౌర్యవంతుడు అయినప్పటికీ మానవుడికి ఉన్నటువంటి సహజ గుణం లోపలికి బయటకు వచ్చేసింది. మానవుడికి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సహజ గుణం బయటకు వచ్చింది. అక్కడ ఎందుకు వచ్చిందంటే, చంపడం పాపం, అది మన వాళ్ళు, బయట వాళ్ళని చంపేయవచ్చు, బయట ఎవడన్నా చంపవచ్చు, మన వాళ్ళు మాత్రం చంపకూడదు, మిత్రుల్ని కూడా చంపకూడదు. ఇలా మానవులు అనేక రీతుల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ దుష్ప్రవర్తన కోసమే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి చేత చెప్పిస్తున్నాడు. అర్జునుడు నిజంగా బలహీనుడు కాడు, చాలా బలవంతుడు. ఆయన ధర్మాన్ని అంటే ఏమి, సహజమైన ధర్మాన్ని బోధిస్తున్నాడు. యుద్ధ స్థితికి వచ్చి ఇంకా కొద్దిసేపు క్షణాల్లో యుద్ధం జరగబోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఇలాంటి ధర్మపన్నాలు వల్లిస్తే ఎట్లా అనేది అర్జునుడికి స్ఫురించలేదు. ఎందుకు